మీకు ఆ నెత్తి మీద కిరీటం అనేది అలంకారం కాదు, చాలా సవాళ్ళతో కూడుకున్నది ముళ్ళ కిరీటం ఒక విధంగా చెప్పాలి అంటే. డెఫినెట్లీ ఐఎమ్ మోర్ అగ్రెసివ్ దెన్ ఎనీవన్, బట్ ఐఎమ్ మోర్ పాలిష్డ్ దెన్ ఎవ్రీవన్. రామచంద్రరావు గారిని అధ్యక్షుడికి అనౌన్స్ చేయగానే రాజాసింగ్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఈ స్థానం కోసం ఎక్స్పెక్ట్ చేసిన ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు అయితే రెండో రోజు మీటింగ్ కూడా రాలా. డీకేఆర్ లాంటి వాళ్ళు, ఈటెల రాజేంద్ర లాంటి వాళ్ళు, వీళ్ళందరినీ ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారు? రామచంద్రరావు కోసం కాదు వాళ్ళు పనిచేసేది, వర్కింగ్ ఫర్ బీజేపీ. వచ్చే ఎన్నికల్లో బీజేపీని తెలంగాణలో అధికారంలో తీసుకొస్తామన్న ధీమా 100% బీజేపీ విల్ కమ్ టు పవర్ ఇన్ తెలంగాణ. వచ్చే ఎన్నికల్లో మీ ప్రత్యర్థి బీఆర్ఎస్ కాంగ్రెస్? బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఒకటే కదా సార్. కేసీఆర్ కుమార్తె కవిత మొన్న రాసిన లెటర్లో చూసాం, చాలా క్లియర్గా మెన్షన్ చేశారు కదా, ఇంట్లో ఉండి తండ్రి గారు ఉత్తరం రాస్తారండి. తెలంగాణలో కాళేశ్వరం గురించి విచారణ జరుగుతుంది, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ విచారణ జరుగుతుంది. డెఫినెట్లీ ఇట్ ఇస్ అ క్రైమ్ అండ్ నేనేమంటున్నానంటే ఈ కేసుని సిబిఐ కోపి చెప్పండి. ఎస్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే. మీరు నమ్ముకున్న పార్టీ ఏబీవీపీ నాయకుడిగా ఒకప్పుడు జైలుకి కూడా వెళ్ళొచ్చిన రాజకీయ ప్రస్థానం ఇది. సో అలాంటి పార్టీలో అధ్యక్షుడిగా కావటం అనేది మీకైతే అదృష్టం, మీ పార్టీ కార్యకర్తలకైతే చాలా గర్వపడాల్సిన అంశం. ఈ దశలో మీకు గ్రాండ్ వెల్కమ్ అనేది పార్టీలో లభించింది అనుకుంటున్నారు? డెఫినెట్గా అండి. ఇప్పుడు నాకు పార్టీలో ముఖ్యం ఎవరు? కార్యకర్తలే. ఇప్పుడు నేనేమంటున్నానంటే పార్టీ ఒక ఏదైతే ఫౌండేషన్ ఉందో, పార్టీ యొక్క పునాదులు ఏదవుతున్నాయో అది కార్యకర్త. మీరు చూడండి, కార్యకర్తలు ఇవాళ ఇది 4వ రోజు, ప్రతిరోజు మొత్తం సాయంకాలం దాకా వేల మంది వస్తున్నారు, అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఎంత వరకు వాళ్ళకు హర్షం ఉంటే, ఎంత సంతోషం ఉంటే వస్తారు. నాకు కార్యకర్తలు ముఖ్యం, పార్టీలో ఉన్నటువంటి ఒక బలమే కార్యకర్తలు. సో వాళ్ళు మంచిగా హర్షంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. మా నాయకులందరూ కూడా ఇప్పుడే డీకేఆర్ గారు ఫోన్ చేశాను, నాకు ముందే చాలామంది ఆర్కృష్ణ గారు వస్తున్నారు. అంటే చెప్తున్నాను నేను, ఎవరు అంటే అందరి యొక్క సహకారం నాకు ఉన్నది. పార్టీలో ఉన్నటువంటి ఒక ఏదైతే పరిస్థితులు ఉన్నాయో ఒక ఉత్సాహం పరిస్థితి ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు వాళ్ళు చూస్తుంది ఏంటంటే ఒక మార్పు చూస్తున్నారు. మళ్ళీ ఒకటో బీఆర్ఎస్ మార్చారు, కాంగ్రెస్ తీసుకొచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ మీద కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. ఏంటంటే మామూలు విమర్శలు లేవు. ఇప్పుడు వాగ్దానం చేసినటువంటి ఒక ప్రామిసెస్ ఫుల్అప్ చేయలేదు. రెండోది, వాళ్ళు ఏదైతే ఫైనాన్షియల్ క్రైసిస్, ఆర్థిక సంక్షోభం మన రాష్ట్రంలో ఉందో వాళ్ళు తెలిసి ఇది ఉన్నది, అయినా కూడా వాళ్ళు ఫాల్స్ ప్రామిస్ చేశారు ఈ సంక్షోభం ఉండగా కూడా. ఇప్పుడు ఆ వాగ్దానాలు వాళ్ళు అమలు పరచలేకపోతున్నారు. ప్రజల్లో అదొక వ్యతిరేకత భావం వచ్చేసింది. కాబట్టి డెఫినెట్గా ప్రజల్లో మీరు మాట్లాడేది చేయకపోతే ఒక వ్యతిరేకత వస్తుంది. మీరు రావడమే నెగటివ్ స్టెప్స్ తీసుకున్నారు. హైడ్రా అని, ఇదని, మూసి పంచాలను జనం భయాందోళన తీసుకువచ్చి మా ఇల్లు కూడా కడుతున్నారని చెప్పేసి. కాబట్టి అటువంటి నేపథ్యంలో ఈరోజు తెలంగాణ ప్రజలకు రుణమాఫీ సరిగ్గా కాలేదని, రైతు బంధు డిలే అయిందని, మీరు అన్నట్టు మీరు ఇవ్వలేదని చెప్పేసి, ఇవన్నీ అంశాలు అయితే ఉన్నాయో ప్రజల్లో ఒక బాగా ప్రజా ఈ ప్రభుత్వం వ్యతిరేక భావన ఉన్నది. అది బీజేపీ క్యాష్ చేసుకునే పరిస్థితి ఉన్నది. పార్టీ మాకెందుకు ఒక ఛాన్స్ ఇవ్వకూడదు అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు. టీఆర్ఎస్కి ఇచ్చినాం, కాంగ్రెస్కి ఇచ్చినాం, బీజేపీకి ఎందుకు ఇవ్వకూడదు? అంటే ఇప్పుడు మీరు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం అనేది మీకు ఆ నెత్తి మీద కిరీటం అనేది అలంకారం కాదు, చాలా సవాళ్ళతో కూడుకున్నది ముళ్ళ కిరీటం ఒక విధంగా చెప్పాలి అంటే. పార్టీని అధికారంలో తీసుకురావటం అనేది మీ లక్ష్యం. సో మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. సో తెలంగాణలో ఆ దిశగా పార్టీని అధికారంలో తీసుకురావడానికి వెళ్ళి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఇప్పుడు ఒకటండి, పార్టీ ఏ పార్టీ అయినా సరే దానికి నిర్మాణం కావాలి. మా పార్టీలో గతంలో మాకు ఒకటే ఎమ్మెల్యే ఉండే అసలు, ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యే ఉన్నారు. మాకు 4 పార్లమెంట్ ఉండే, ఇప్పుడు 8 పార్లమెంట్ ఉన్నారు. మాకు 2 రాజ్యసభ ఉన్నారు, ఆర్కృష్ణ గారు, లక్ష్మణ్ గారు ఉన్నారు. సరే, ఏ ప్రాంతం నుంచి? మా తెలంగాణ ప్రాంత వాళ్ళే. మాకు ఒక ఎమ్మెల్సీ కూడా లేకుండా నేను గెలిచిన తర్వాత 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. సో బలం పెరిగిందా లేదా? నేను ఏమంటానంటే, యూ సీ ది హిస్టరీ ఆఫ్ బీజేపీ ఎంత పెరుగుతుందంటే గ్రామీణ ప్రాంతాల్లో. ఇంతకుముందు అర్బన్ పార్టీ అనే పేరు ఉన్నటువంటి పార్టీ ఈరోజు నిజామాబాద్లో మేము గెలుస్తున్నాం, ఆదిలాబాద్లో మేము గెలుస్తున్నాం, కరీంనగర్లో మేము గెలుస్తున్నాం, ఇంకా కొన్ని జిల్లాల్లో కూడా గెలుపు దిశలో మేము పోతాం. పెరుగుతున్నది పార్టీ. మా ఓటు శాతం పెరిగింది. గతంలో 4%, 5% నుంచి ఈరోజు మాకు 22% దాకా ఓటు శాతం పెరిగింది.
సో పెరుగుదల ఉంది కాబట్టి డెఫినెట్గా అదే పెద్ద బాధ్యత. నేను ముళ్ళు కీటంగా నేను భావించేది ఇది. ఇది నేను నా యుద్ధంలో ఒక యోధుడుగా నా సైనికులతోని కలిసి ముందుకు నడుస్తానని చెప్పేసి ఒక రెస్పాన్సిబిలిటీగా భావిస్తున్నాను. ఇది ఒక అలంకారం కాదు. ఇది ముక్కుడు కిరణం వేసుకొని పదవి అనేది ఒక బాధ్యత. ఎస్, ఆ బాధ్యతని స్వీకరిస్తున్నాను. ఆ బాధ్యత మీకు చాలా ఎక్కువగా ఉందంటున్నా. తెలంగాణ లాంటి చోట చాలా అగ్రెసివ్ లీడర్ పార్టీని నడిపించాల్సి ఉంటుంది. మీరు మృదు స్వభావి, అందరితో కూడా కలుపుగోలుగా నవ్వుతూ వెళ్ళే నాయకుడు. బేసిక్గా తెలంగాణలో హిందుత్వాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలన్నా, పార్టీ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలన్నా, వికసిత్ భారత్ లక్ష్యంగా, వికసిత్ తెలంగాణ లక్ష్యంగా ముందుకెళ్లాలన్నా చాలా అగ్రెసివ్ లీడర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తారు సహజంగా. మీరు ఎట్లా డీల్ చేయగలుగుతారు? మీరు నా అగ్రెసివ్నెస్ చూడలే కదా. ఇప్పుడు నేను చార్జ్ తీసుకోలే కదా. మీరు చార్జ్ తీసుకున్నదా? మీరు అగ్రెసివ్నెస్ చూడండి. మీరు నా అగ్రెసివ్నెస్ చూడండి. నేను అగ్రెసివ్ కాదని ఎవరు అనుకుంటున్నాను? అనుకునే వాళ్ళకు చూపెడతాను నేను వాటాయమనేది. అంటే అగ్రెసివ్ అంటే నేను ఇంతకుముందు చెప్పాను 2-3 యూట్యూబ్ ఛానల్లో. గుండి నింపుకొని అరవడం అనేది అగ్రెసివ్ కాదు. బూతులు మాటం అనేది అగ్రెసివ్ కాదు. సిద్ధాంతాల మీద నమ్మిన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవటం, దానికి డివైడ్ కాకుండా ముందుకు పోవటం, ప్రజల కోసం పోరాటం, అటువంటి ఒక ఆలోచన అగ్రెసివ్నెస్. బూతులు తిట్టగానే టీవీల ముందు, యూట్యూబ్ల ముందు అది అగ్రెసివ్నెస్ కాదు. డెఫినెట్లీ ఐఎమ్ మోర్ అగ్రెసివ్ దెన్ ఎనీవన్, బట్ ఐఎమ్ మోర్ పాలిష్డ్ దెన్ ఎవ్రీవన్. అంటే మీరు అడ్వకేట్గా అందరికీ సుపరిచితులు. మాకు బీజేపీ నాయకుడిగా సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చట్టాల గురించి పూర్తి స్థాయి అవగాహన ఉన్న ఒక మంచి న్యాయవాదిగా రామచంద్రరావు గారు అందరికీ కూడా ఐడియా ఉంటుంది. సో చట్టాలు తెలియటం వేరు, పొలిటికల్ సిస్టమ్ తెలియటం వేరు. ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఇప్పుడు లా అక్కడ సెక్షన్లతో కొట్టచ్చు, మీరు ఆర్గ్యూ చేయొచ్చు, వాదనలు వినిపించవచ్చు, కేసు గెలవచ్చు. కానీ రాజకీయాలు అలా కాదు. ఇవాళ రేపు తట్టుకుని వెళ్ళాలంటే, ఇందాక మీరు అన్నారు, చొక్కా చించుకోకపోతే, గుండెలు బాదుకోకపోతే, ఎదుటోళ్ళు బూతులు తిట్టకపోతే, యూట్యూబ్లో కనపడకపోతే ఇవాళ ఉన్న రాజకీయాల్లో సస్టైన్ కాలేని పరిస్థితి ఉంది కదా. ఎట్లా మీరు చెప్పింది కరెక్టే. సైన్స్ అండ్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఈ ప్లాట్ఫామ్స్ పెరుగుతున్నాయి. అవును. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ కన్నా ఇంకో డేంజరస్ ప్లాట్ఫామ్ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది ఆల్రెడీ. వాడు ట్రంప్ కుల్ఫీలు అమ్ముతున్నాడు కనబడుతుంది. అరే ట్రంప్ అమ్ముతున్నాడు అనిపిస్తే మరి చూడగానే, అరే ట్రంప్కి ఏం గతి పెట్టింది అనుకుంటా మనం చూడగానే, ఆ ఫేస్బుక్ చూడగానే మీరు. సో అటువంటి అవన్నీ మనకు ఛాలెంజ్ చేస్తారు, దాన్ని ఎదుర్కోవాలి. కానీ లా అన్నారంటే లాయర్ అండ్ పాలిటిక్స్ గోస్ టుగెదర్. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి చెడుని కానీ, సమాజంలో ఉన్న మంచిని కానీ, సమాజంలో ఉన్న ప్రతిదీ కూడా మీ అద్దంలానే మనం చూస్తాం మేము. బికాస్ వీ సీ ది సొసైటీ యాజ్ మిర్రర్. సో ఆ మిర్రర్లో ఉన్న సొసైటీకి అడ్వకేట్స్ ఏంటంటే దే ఫైట్ ఫర్ ది పీపుల్స్ రైట్. అందుకే ఈరోజు స్వాతంత్ర ఉద్యమంలో కూడా న్యాయవాదులు చాలామంది ఉన్నారు. స్వాతంత్ర యుద్ధంతో న్యాయవాదులు ఉన్నారు. స్వాతంత్ర యుద్ధంతో పాటు ఇప్పుడు కూడా మీరు పార్లమెంట్లో 250 మంది అడ్వకేట్లు ఉన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మన రాష్ట్రపతి. తర్వాత ఇప్పుడు మీరు నిరంజన్ రెడ్డి మన ఆంధ్రజీ, ఆయన అడ్వకేటే. ఆర్ కృష్ణ గారు కూడా అడ్వకేటే, ఆయన లాయర్ బ్యాక్గ్రౌండ్. మీకు తెలుసు తెలియదు. మరి వారు అప్పటి నుంచి బీసీ. సో లాయర్ అండ్ పొలిటీషియన్ దే గో టుగెదర్. మహాత్మా గాంధీ లాయర్, జవహర్లాల్ నెహ్రూ లాయర్, మోతీలాల్ నెహ్రూ లాయర్, ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ లాయర్. సో వీరందరూ సాక్రిఫైస్ చేశారు. దే హ్యావ్ ది సాక్రిఫైసింగ్ నేచర్. అంటే బేసిక్గా ఇక్కడ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ముళ్ళ కిరీటం అని ఎందుకన్నాను అంటే, మీకు రాగానే సమస్యలు వెల్కమ్ చెప్పే ఒక విధంగా చెప్పాలండి. పార్టీలో కొంతమంది నాయకుల నుంచి వ్యతిరేకత మీకు స్వాగతం పలికింది. బేసిక్గా సిద్ధాంతాలు క్రమశిక్షణతో నడిచే బీజేపీ పార్టీలో ఒక పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకున్నప్పుడు కొంతమంది అసంతృప్తిని వ్యక్తం చేయడం అనేది చాలా అరుదు, ఏ రాష్ట్రంలో చూసినా కూడా బీజేపీలో. కానీ తెలంగాణలో అందుకు భిన్నంగా రామచంద్రరావు గారిని అధ్యక్షుడిగా అనౌన్స్ చేయగానే రాజాసింగ్ పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయారు. అలాగే ఈ స్థానం కోసం ఎక్స్పెక్ట్ చేసిన ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు అయితే రెండో రోజు మీటింగ్ కూడా రాలా. తర్వాత ఇదే పోస్ట్ కోసం డీకే అరుణ్ లాంటి వాళ్ళు, ఈటెల రాజేంద్ర లాంటి వాళ్ళు, ఈవెన్ బండి సంజయ్ కూడా ఎక్స్పెక్ట్ చేశారు ఈ స్థానం. వీళ్ళందరినీ కాదని మీకు పార్టీ అధిష్టానం మీ లాయల్టీని గుర్తించింది, మీరు పార్టీ కోసం పడిన ఆ కష్టాన్ని గుర్తించి మీకు ఆ స్థానాన్ని అప్పగించింది. వీళ్ళందరినీ ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారు మీరు? బ్యాలెన్సింగ్ ప్రాబ్లం అందరూ నా మిత్రులే కాబట్టి ప్రాబ్లం కాదు. ధర్మపురి అరవింద్ గారితో నేను మాట్లాడాను, ఆయన ఉండట్లేదు చెప్పాడు నాకు. ఓకే. ఈటల రాజేంద్ర గారు మీటింగ్ వచ్చాను. ఇంకా మిగతా విషయం నేను మాట్లాడాను, ఎందుకంటే ఇంకా వాళ్ళ అది అధిష్టానం చూసుకుంటుంది, ఆ విషయంలో నేను మాట్లాడాను. తర్వాత అందరూ వచ్చారు. మీరు మన స్టేజ్ మీద చూస్తే ఒక అరవింద్ గారు అయితే మీటింగ్ పోతాను చెప్పారు కాబట్టి రాలేదు. ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంపీలు వచ్చారు, మా నాయకులందరూ వచ్చారు. సో ఎక్కడ మా పార్టీలో ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒక పోస్టుగా ఉంటుంది అంతే.
అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు. యా ఎందుకు అడుగుతున్నారు ఇంతమంది అనేది గుర్తించిన మీరు? ఎందుకంటే పార్టీ పెరిగింది, అందుకే కాంపిటీషన్ పెరిగింది. డెఫినెట్గా అట్లా అందుకనే పార్టీ పెరిగింది. పార్టీ కెన్ గివ్ ఓన్లీ వన్. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈటల రాజేంద్ర గారికి ఇచ్చింది అనుకోండి, నేను ధర్మపురి అరవింద్ గారికి ఇచ్చింది అనుకోండి, అరుణ గారికి ఇచ్చింది, నేను ఐ విల్ కోఆపరేట్ విత్ దెమ్ అండ్ వర్క్ విత్ దెమ్ అనేది నా ఆలోచన. ఈరోజు వాళ్ళ ఆలోచన అదే ఉన్నది. మీరు చూడండి, ఆలోచన రాబోయే రోజులు మీరు చూడండి, దే విల్ బీ విత్ మీ టుగెదర్ టు బిల్డ్ ది పార్టీ. అది విభేదాలు ఉన్నాయి ఏమున్నాయి అనేది ఓన్లీ సృష్టించగలుగుతున్నటువంటి కొన్ని వ్యక్తులు, కొంతమంది శక్తులు, కొంతమంది యూట్యూబ్ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి ఉంటాయి. కానీ వాస్తవానికి మా దగ్గర భేదాభిప్రాయాలు లేవండి. పాలిటిక్స్లో కోరికలు తప్పదు. ఇప్పుడు నాకు కావాలి, ఎంపీ కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలని ఉంటుంది, తప్పేం లేదు. దాని నథింగ్ రాంగ్ ఇన్ డిజైనింగ్. సంతృప్తులందరినీ కూడా సమప్ చేసి ఎలా కలుపుకుని వెళ్తారు, అది పార్టీని చేస్తాను. ముందుకు నడిపించాలి, చేద్దాం ఎన్నికల్లో బ్రో. పార్టీని విజయం తీసుకెళ్ళాలి, రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, వీటిలో వీళ్ళందరూ సహకారం అవసరం. ఎందుకు అవసరం చేస్తారు వాళ్ళు, నా కోసం కాదు కదా. దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ పార్టీ. ఎస్ రామచంద్రరావు కోసం కాదు వాళ్ళు పనిచేసేది, దే ఆర్ వర్కింగ్ ఫర్ బీజేపీ. డెఫినెట్గా బీజేపీని ముందుకు తీసుకుపోవాలని ఆలోచన ఉన్న ప్రతి వ్యక్తి దే విల్ కోఆపరేట్ విత్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది పార్టీ. ఇప్పుడు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు మీరు, రాజాసింగ్ వ్యవహారం కూడా మీ చేతుల్లోకి వస్తుంది. బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, హిందుత్వ భావజాలాన్ని నరనరాన ఉన్న రాజాసింగ్ లాంటి వ్యక్తి 2018 ఎన్నికల్లో 119 మందికి మీరు బీఫామ్లు ఇస్తే, మీ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే ఒకే ఒక్కడు గెలిచాడు అసెంబ్లీలో. మీ పార్టీ వాదనని అసెంబ్లీలో ఒకే ఒక్కడు వినిపించాడు, రాజాసింగ్. అలాంటి వ్యక్తి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. మళ్ళీ పార్టీ లోపలికి తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా, రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసేస్తారా? ఆ ఇష్యూ అధిష్టానం దృష్టిలో ఉన్నది, దాని మీద మేము ఏం మాట్లాడదలుచుకోలేదు. మేము కామెంట్లు కూడా దాని మీద చేయదలుచుకోలేదు. ఎందుకంటే అది అధిష్టానం చేతిలో ఉంది. ఎందుకంటే వాళ్ళని మేము కించపరిచినట్టు అవుతుంది. వాళ్ళు పరిశీలించిన సమయంలో మా కామెంట్లు అది మంచిది కాదు. అంటే నిన్నటి వరకు రామచంద్రరావు గారు నాయకుడు, పార్టీ కార్యకర్త, నాయకుడు మాత్రమే. కానీ ఇవాళ మీరు పార్టీ అధ్యక్షుడు. అందుకే ఈ అంశం కూడా నేను అది వస్తే రావచ్చు, కానీ నేను చాలా జాగ్రత్త, నేను అధ్యక్షుడు కాబట్టి నా ప్రతి వర్డ్ కూడా దాన్ని జాగ్రత్తగా నేను మాట్లాడాలి. సో నేను ఎవరు వ్యతిరేకంగా ఎవరు సపోర్ట్గా మాట్లాడాను, దాన్ని అధిష్టానం ఈ ఇష్యూలో మాత్రం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి నేను మాట్లాడకూడదు. వాళ్ళు ఇష్యూ తీసుకున్న తర్వాత నా దగ్గర పంపించిన అప్పుడు నిర్ణయం వేరే మాట ఉంటుంది. కానీ దిస్ ఈజ్ విత్ ది నేషనల్ పార్టీ, సో ఐ డోంట్ నో కామెంట్. అంటే నేనేమంటానంటే, ఇలా పార్టీ ఒక అధ్యక్షుడు పార్టీ బాధ్యతలు చేపట్టగానే ఒక ఎమ్మెల్యే 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతే పార్టీ మొరాలిటీ దెబ్బతిందా? కార్యకర్తల్లో నైరాశ్యం, ఈ అసంతృప్తి మీ మీద ఎఫెక్ట్ ఉంటుందేమో కదా. ఈ పార్టీలో ఎవరు కూడా పార్టీ కన్నా పెద్ద కాదు. యా ఈవెన్ రామచంద్రరావు ఈజ్ నాట్ అబౌవ్ పార్టీ. ఎస్ రామచంద్రరావు వెళ్ళిపోతే పార్టీకి నష్టం అవుతుంది అనుకుంటే ఎవరు అనుకోవద్దు. మేము ఒకటే మాట చెప్తున్నాను, బలరాజ్ మధోక్ గారు అనే జనసంఘ్ ఫౌండర్ ఉండే, వారు ఈ వాజ్ మోస్ట్ పాపులర్ పొలిటీషియన్ ఆ రోజుల్లో ఇండియాలో. మీరు వినకపోవచ్చు, జనసంఘ్ ఫౌండర్. ఓకే, వారిని సస్పెండ్ చేసింది పార్టీ. ఆయన ఏమనుకున్నాడు, పార్టీ నా వల్ల నిర్మాణం అయిన అనుకున్నాడు జనసంఘ్. ఆటోమేటిక్గా జనసంఘ్కి బయటికి వెళ్ళిపోయిండు. అవును, జనసంఘ్ బయటకు అవును. వెళ్ళిపోయిండు. ఆయన చనిపోయినప్పుడు ఎవరు పోలే, యా నో వన్ మైండ్. వి రెస్పెక్ట్ హిమ్, ఫౌండర్ కాబట్టి. ఎవరు లేరు జనం, నో వన్ వాజ్ దేర్ విత్ హిమ్. ఆ పార్టీలో ఎక్కడ పోయింది తెలియదు, ఆ వ్యక్తి ఎక్కడ పోయింది తెలియదు. సో వీ కాంట్ టేక్ పార్టీ ఫర్ గ్రాంటెడ్. పార్టీ ఈజ్ స్ట్రాంగ్, ఎవరైనా సరే. నో వన్ ఈజ్ అబౌవ్ పార్టీ. పార్టీ సిద్ధాంతము, పార్టీ క్రమశిక్షణ, దీని లోపల ఎవరు ఉండాల్సిందే, అది ఎంత పెద్దవాడైనా సరే. యా అంటే యాజుజులుగా సరే, రాజాసింగ్ విషయం పక్కన పెడదాం, మీరు మాట్లాడటానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు కాబట్టి. సరే, 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఆయన అధ్యక్ష పదవి కోసం ఇంట్రెస్ట్ చూపించారు. 2 సార్లు ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్ పార్టీ అధ్యక్ష పదవి కావాలని ఎక్స్పెక్ట్ చేశారు. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన డీకే అరుణ ఇదే అధ్యక్ష పదవి కోసం ఎదురు చూశారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఇదే అధ్యక్ష పదవి కోసం ఎక్స్పెక్ట్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర మంత్రిగా పనిచేసిన సీనియర్ అయిన ఈటెల రాజేందర్ కూడా ఈ పోస్ట్ కోసం ఎక్స్పెక్ట్ చేశారు. ఇంతమందిని కాదని, సీనియారిటీ విషయంలో మిమ్మల్ని కంపేర్ చేయండి, మీరే మోస్ట్ సీనియర్. ఇంతమందిని కాదని ఎమ్మెల్సీగా ఓడిపోయిన రామచంద్రరావు గారిని గుర్తించి ఈ పదవి కట్టబెట్టడం కావచ్చు, మీకు ఇంత పెద్ద బాధ్యత మీ నెత్తి మీద పెట్టడం కావచ్చు, కారణం ఏంటనుకుంటున్నారు? కారణాలు ఏదైనా కావచ్చు. ఇప్పుడు అధిష్టానం నిర్ణయం చేసేటప్పుడు
అనేక కారణాలు దృష్టిలో పెట్టుకుంటారు. నేను ఇంతమంది ఏమంటుండే, ఇంతమంది అడిగారంటే ఎందుకు అడిగారు, పార్టీ పెరిగింది కాబట్టి అడిగారు ఒకటి. ఖచ్చితంగా. రెండోది, ఇంతమందిలో నన్నే తీసుకున్నారు కాబట్టి ఏంది అని అంటే మీరే చెప్తున్నారు సీనియర్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇంతమంది ఓడిపోయిన వ్యక్తి అని అంటే ఓడిపోయిన ఎవరు లేరు దీంట్లో చెప్పండి. చూడండి, 1956 నుంచి ఫస్ట్ ఎలక్షన్ నుంచి మొన్నటి వరకు జరిగిన ఎలక్షన్స్లో ఈ రెండు ఉభయ రాష్ట్రాలు కలిపి కేవలం 12 మందో 15 మందే బీజేపీ నుంచో జనసంఘ్ నుంచో గెలిచిన 10 మందే. ఆ 10 మంది నేను ఒక్కడున్నా. మన గర్వంగా ఉండదు నాకు. ఒక ఎలక్షన్లో ఓడిపోతే తప్పే ఉంది. వాజ్పేయి గారు ఓడిపోయారు, అద్వానీ గారు ఓడిపోయారు రాజస్థాన్ మీద. ఓడిపోవడం అనేది పాలిటిక్స్లో కామన్. ఓడిపోయినా కూడా మేము పబ్లిక్ లైఫ్లో ఉన్నాం. ఓడిపోయి ఇంట్లో పండుకోలేదు మేము. కాబట్టి వీఆర్ ఇన్ పబ్లిక్ లైఫ్. సో గెలవడం ఓడడం అనేది ఎలక్షన్స్ నిర్ణయిస్తాయి. బట్ వెన్ వీఆర్ ఇన్ పబ్లిక్ లైఫ్, గెలుపు ఓటమి అనేది ఇంపార్టెంట్ కాదు. అక్కడ యువర్ స్పిరిట్ ఫర్ పబ్లిక్ సర్వీస్, అది ఇంపార్టెంట్. లాస్ట్ ఎలక్షన్లో మీరు ఆ పార్టీలో ఉన్నారు, మీకు బాగా ఐడియా ఉంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ 2023 ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ఒక సెక్షన్ అంతా కూడా భావించింది. బీఆర్ఎస్ ఓడిపోతుందని ముందుగానే అంచనాకు వచ్చారు. కాంగ్రెస్ బీజేపీ అధికారంలోకి వచ్చేది అంటే బీజేపీ అని మోర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు బండి సంజయ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అనూహ్య పరిస్థితుల్లో లాస్ట్ మినిట్లో మీ పార్టీ సిద్ధాంతాల ప్రకారం ఆయన పక్కన పెట్టి కిషన్ రెడ్డి గారికి బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆయన సరిగా డీల్ చేయలేకపోయారు. అందువల్ల 8 సీట్లకు పరిమితమైంది. రాష్ట్రంలో అధికారంలో రావాల్సిన పార్టీ కాస్త ప్రతిపక్షంలో 8 సీట్లతో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది అని. మాకు 8 ఎంపీలు వచ్చినాయి కదా, అది ఎందుకు మాట్లాడరు? అదే నాయకత్వంలో 8 సీట్లు వచ్చినాయి మాకు. అదే నాయకత్వంలో 3 ఎమ్మెల్సీలు వచ్చినాయి మాకు. నేను ఏమంటున్నాను చెప్తే, ఎలక్షన్స్ అనేవి ఏదున్నాయో పబ్లిక్ నిర్ణయిస్తాయి. ఒక వ్యక్తితోని అదే పార్టీ, మా పార్టీ ఒక వ్యక్తి మీద ఆధారం లేదు. పార్టీ కార్యకర్తల మీద, సిద్ధాంతం మీద ఆధారం ఉంది. ఆ రోజు మాకు ఒక సీట్ వస్తే ఈరోజు 8 ఉన్నాయి. ఈరోజు 8 మంది 4 ఎంపీలు ఉంటే 8 మంది పెరిగినాయి. ఎవరో ఒక నాయకత్వంలో పెరిగినాయి కదా, అదే నాయకత్వంలో పెరిగినాయి మాకు. మళ్ళీ 1 నుంచి 8 వచ్చినా కూడా పెరుగుతూనే మాకు ఓటు శాతం పెరిగినాయి. అప్పుడు మీరు చెప్పిన ఒక సీట్ అన్నప్పుడు, ఒక సీటు గెలిచినప్పుడు నేను కూడా అప్పుడు చేస్తే నేను కూడా ఓడిపోయాను, నేరలో ఓడిపోయాను. నేను కూడా సెకండ్ ప్లేస్ వచ్చి ఓడిపోయాను. కానీ మాకు అప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ ఓన్లీ 6 or 8%. మేము ఓన్లీ 4-5 సీట్లు సెకండ్ ప్లేసు. కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీ 8 సీట్లు గెలవటము, 8 సీట్లతో పాటు దాదాపు 40 సీట్లు సెకండ్ ప్లేస్ రావడము, తర్వాత మాకు ఓటు శాతం 18% రావడము, ఇది పెరుగుతుంది కదా. సో యూ కాంట్ బ్లేమ్ ఒక గవర్నమెంట్. బట్ అదే కంటిన్యూ అవుతుంది. తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది, మేము గెలిచినాం. ఎంపీ ఎలక్షన్ జరిగింది, మేము గెలిచినాం 8. తర్వాత మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలిచే ప్రతిసారి మా ఓటు శాతం పెరుగుతున్నది. సో యూ షుడ్ సీ ది గ్రోత్ ఆఫ్ ది పార్టీ బై మీన్స్ ఆఫ్ ది ఓటింగ్ పర్సంటేజ్. మాకు పెరుగుతుంది కాబట్టి ఒక నాయకత్వం మారినందుకు మేము ఓడిపోయినామో లేకుంటే అటన్ లేదు. ఇది బట్ ఇంతకుముందు చెప్పారు, పార్టీ ఈజ్ నాట్ డిపెండింగ్ ఆన్ ఎనీ ఇండివిజువల్. పార్టీ ఈజ్ డిపెండింగ్ ఆన్ ది క్యాడర్. వేర్లు గట్టిగా ఉంటేనే చెట్టు గట్టిగా ఉంటుంది. వేర్లు వీక్ ఉంటే చెట్టు కింద పడిపోతుంది. మా వేర్లు మొత్తం కూడా పార్టీ కార్యకర్తలే. వచ్చే ఎన్నికల్లో బీజేపీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొస్తామన్న ధీమా, ఆ కాన్ఫిడెన్స్ ఉన్నాయి? తప్పకుండా ఉంది మాకు. ధీమా ఎందుకు ఉందంటే, సగము మాకు పెరుగుతున్న బలము, రెండోది ప్రజల ఒక ఆకాంక్ష. ప్రజల ఆకాంక్ష కూడా బీజేపీ తీసుకురావాలని ఈ రెండు కలయికతోని బీజేపీ అధికారం వస్తుంది. అంటే బేసిక్గా ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఓటు బ్యాంక్ తక్కువ, మీరు యాక్సెప్ట్ చేస్తారు దాన్ని. అలాంటి చోట టీడీపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత నీకు 2009లోనూ మీ పార్టీ అధికారంలో ఉంది, అక్కడ 2014లోనూ మీ పార్టీ అధికారంలో ఉంది. ఇది కూటమి నేతృత్వం. ఓటు బ్యాంక్ ఇక్కడ మీకు ఎక్కువ ఉంది. నిజానికి మీరు చెప్పిన దాని ప్రకారం బీజేపీ చాలా స్ట్రాంగ్గా తెలంగాణలో, ఆంధ్రాలో లేదు, కానీ అక్కడ అధికారంలోకి రాగలుగుతున్నారు పార్టీతో పొత్తు పెట్టుకుని. తెలంగాణలో ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి? అక్కడికి ఇక్కడికి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా చాలా డిఫరెన్స్ ఉండే పొలిటికల్ సిచ్యువేషన్స్లో, ఓటింగ్ ప్యాటర్న్లో కూడా డిఫరెన్స్ ఉండే. ఏదైనప్పుడు కూడా కొలేషన్ ధర్మ ఉంటుంది. అక్కడ మాకు పొత్తు ఉన్నది, ఇక్కడ మాకు పొత్తు ఎవరు లేరు, పార్ట్నర్స్ లేరు. ఇది తెలంగాణ వచ్చి 11 సంవత్సరాలు దాటింది. ఇప్పుడు ఇది థర్డ్ ఎలక్షన్స్, మొన్న అయినటువంటిగా థర్డ్ ఎలక్షన్స్. ఆ థర్డ్ ఎలక్షన్స్ వరకు మీరు బీజేపీ హిస్టరీ చూడండి. ఫస్ట్లో తెలుగుదేశంతో మాకు సీట్లు కొన్ని వచ్చినాయి. దాని తర్వాత ఒంటరి పోరాటంలో మాకు 1 సీట్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ మా ఒంటరి పోరాటంలో మాకు 8 సీట్లు వచ్చినాయి. అంటే ప్రజలు ఇక్కడ ఇప్పుడిప్పుడే యాక్సెప్ట్ చేస్తారు బీజేపీని.
అండ్ బీజేపీ ఇప్పుడు పెరుగుతున్నది. సో కాబట్టి మనం ఇక్కడ రాజకీయ పరిస్థితుల్ని ఆంధ్ర ఆ రాజకీయ పరిస్థితులతోని మనం కలపలేము, అయ్యా మనం దాన్ని పోల్చలేము దాన్ని. ఇక్కడ ఉన్నటువంటి ప్రో బీజేపీ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉన్నది. ప్రో బీజేపీ అట్మాస్ఫియర్ ఇస్ వేర్ ఇన్ తెలంగాణ. నేను చెప్తున్నా, మీరు రాసుకోండి, ఈరోజు మన ఇంటర్వ్యూ డేట్ రాసుకోండి. మన నెక్స్ట్ బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి మీరు ఇంటర్వ్యూ రండి. 100% బీజేపీ విల్ కమ్ టు పవర్ ఇన్ తెలంగాణ. వచ్చే ఎన్నికల్లో మీకు ప్రత్యర్థి బీఆర్ఎస్ఆ కాంగ్రెసా? బీఆర్ఎస్ మర్చిపోయారండి పబ్లిక్. బీఆర్ఎస్ ఈజ్ నో మోర్. బీఆర్ఎస్ ఈజ్ ఓన్లీ ఏ పేపర్ టైగర్ అండ్ ట్విట్టర్ టైగర్. ఇప్పుడు రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి మేము కాంగ్రెస్ అని పోరాడతాం. బీఆర్ఎస్ని మీరు పర్మనెంట్ తీసుకోకండి. బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఒకటే కదా సార్. వాళ్ళిద్దరు ఏముంది? బీఆర్ఎస్ ఈజ్ ఆల్మోస్ట్ పార్ట్ ఆఫ్ కాంగ్రెస్. వాళ్ళు అనొచ్చు ఈయన అది అని చెప్పేసి, అదంతా ఓన్లీ ఎలిగేషన్. బట్ స్పష్టంగా మన స్టాలిన్ పిలిచి ఎవరెవరు పోయినండి అక్కడికి? ఇద్దరు పోయినా కదా. ఎందుకు పోయిన ఇద్దరు అక్కడ? మీరు నేను రావంటే అంత అయిపోతుంది కదా. బీజేపీకి వ్యతిరేకంగా కదా వాళ్ళు పోయింది. ఈరోజు నక్సలైట్ల విషయంలో కూడా కాంగ్రెస్ వాయిస్ ఏంది, బీఆర్ఎస్ వాయిస్ ఏంది? సేమ్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలే కేసీఆర్ గారు వరంగల్లో మాట్లాడారు కదా. అంటే వాళ్ళ ఆలోచన విధానం ఒకటే ఉంది కదా. సో దాని అర్థమైంది, దే ఆర్ ఆల్ వన్. ఐడియాలజికల్లీ విత్ ప్రిన్సిపల్స్ పాలసీ ఈజ్ వన్. వాళ్ళ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్సో వన్ టు డిఫీట్ బీజేపీ. సో కాబట్టి బీజేపీ వచ్చే వరకు వాళ్ళిద్దరు ఒకటే. కానీ కేసీఆర్ కుమార్తె కవిత మొన్న రాసిన లెటర్లో చూసాము, చాలా క్లియర్గా మెన్షన్ చేశారు కదా, బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తున్నారన్న ప్రచారం బయట జరుగుతుంది. ఈక్వేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. కొన్ని ఇష్యూస్లో మనం సరిగా మాట్లాడకపోవటం వల్ల, వాదన వినిపించకపోవటం వల్ల మన పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నారన్న సంకేతాలు కేడర్లోకి బాగా పోయాయని ఉందా అసలు ఆ పరిస్థితులు? ఇప్పుడు మీరేమంటారంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటున్నారు, ఆవిడేమో నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఎందుకు ఒకటే నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఐఎమ్ షోయింగ్ యూ ది ఎగ్జాంపుల్. బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఇస్ వన్ ఇస్ ఎగ్జాంపుల్. కవిత గారు ఉత్తరం రాసిందంటే కరెక్టే. ఒక ఉత్తరం ఎవరు ఇంట్లో ఉండి తండ్రి గారు ఉత్తరం రాస్తారండి. మా తమ్ముడు కూడా నాకు ఉత్తరం రాయాడు, ఫోన్లో మాట్లాడతాడు. మా ప్రభాకర్ మా పక్కన ఆయన ఉత్తరం రాసిండు నాకు ఎప్పుడైనా? రాయడు. ఎందుకు రాయరు? ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు దగ్గర ఉత్తరాలు రాయరు. ఆ ఉత్తరాల రోజులు పోయినాయి. ఇవి ఎందుకు ఉత్తరాలు రాసింది? ఏదో డ్రామా, పొలిటికల్ డ్రామా. వాళ్ళ ఫ్యామిలీలో గొడవలతో, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో రాజకీయ పోరు కోసము, అధికార వాళ్ళ ఆధిపత్యం పోరు కోసము వాళ్ళన్నీ నాటకాలు చేస్తుంది. ఆమె రాయంగానే ఆమె ఏదైనా సూత్సేయరా, జ్యోతిషియా, లేకుంటే ఆమె ఏదైనా స్వామినా చెప్పడానికి, అన్ని కరెక్ట్ అని చెప్పడానికి ఆమె ఉత్తరానికి ఎందుకు వాల్యూ ఇస్తుంది నాకు అర్థం కాదు. ఆమె ఏమో రాస్తుంది దాంట్లో, పిచ్చి రాతలు రాసి పిచ్చి గీతలు గీయంగానే దాని మీద మనం డిస్కషన్ పెట్టకూడదు. యాక్చువల్లీ అయితే ఇంత దూరం కూడా నేను రాకూడదు యాక్చువల్లీ. బట్ ఇట్ ఈస్ ఎ వేస్ట్ పేపర్. ఎవరు ఉత్తరం రాస్తారంటే నేను అడుగుతున్నాను, ఉత్తరం రాస్తారా ఎవరైనా తండ్రికి పక్క ఇదే ఊళ్ళో ఉండుకో? ఎందుకు రాయలేదు? ప్రెస్కి ఎందుకు రిలీజ్ చేయాలి? ప్రెస్కి రిలీజ్ చేసి ఎవరో లీక్ చేశారు పడనోడు, ఎందుకు పడనోడు లీక్ చేస్తారని తండ్రికి రాసిన తండ్రి దగ్గర పెట్టుకోవాలి. తండ్రిని లీక్ చేయాలి, బిడ్డని లీక్ చేయాలి. అంటే ఆవిడ లేఖ రాసిందన్న విషయం పక్కన పెట్టేద్దాం. ఆ స్కోప్ ఉంటుందా? నేనంటే మీరు ఇందాక అన్నారు ఆంధ్రాలో అక్కడ ఉన్న ఈక్వేషన్స్ వేరు, టీడీపీతో పొత్తు పెట్టుకోవడం. అందుకని రాష్ట్ర విభజన తర్వాత కూడా 2 సార్లు బీజేపీ అక్కడ అధికారంలోకి రాగలిగింది టీడీపీతో కలిసి. పొత్తు పెట్టుకోండి, జనసేనతో కావచ్చు, టీడీపీతో కావచ్చు. తెలంగాణలో మీకు పొత్తు లేదు. సో ఈ ఈక్వేషన్స్లో ఇన్ కేస్ బీఆర్ఎస్ కనుక ఒక అడుగు ముందుకు వేసి మీతో పొత్తు పెట్టుకోవడానికి ముందుకు వస్తే, లేదా పార్టీని విలీనం చేయడానికి ముందుకు వస్తే యాక్సెప్ట్ చేస్తారా? మేము అసలు ఆ సమస్య అది హిపోథెటికల్ క్వశ్చన్ అండి. ఈ హైపోథెటికల్ క్వశ్చన్కు ఆన్సర్స్ ఉండవు. మేము ఆన్సర్ కూడా చేయకూడదు. ఆ పరిస్థితి రాదు. అది బీఆర్ఎస్ లేనే లేదు సార్. మీరు ఓన్లీ నాయకులే ఉన్నారు వాళ్ళకు. అలా క్యాండిడేట్ లేరు. ఎమ్మెల్సీ క్యాండిడేట్ మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్. నువ్వు వైఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు బీఆర్ఎస్. ఆ బీఆర్ఎస్కి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. మనం ఆమె రాసిన ఉత్తరాలకు, పిచ్చి గీతలకు కూడా ఏమైనా ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. అస్సలు నేను చెప్తున్నాను కండి సార్, వాళ్ళు ఇవన్నీ ఎవరు స్టోరీనో మనకు తెలియదు, కానీ విలీనము ఇవన్నీ కూడా ఇట్స్ ఆల్ బోగస్. వాళ్ళ పార్టీ నడపడం కాకపోతే వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు వేరే పార్టీలు వెళ్ళిపోతారు. అది కమ్యూనిస్ట్ పార్టీలో పోతారా, కాంగ్రెస్ పార్టీలో పోతారా, బీజేపీలో పోతారా, వాళ్ళ ఇష్టం. కానీ టుడే దేర్ పార్టీ ఈజ్ కన్ఫైన్డ్ టు ఓన్లీ వన్ ఫ్యామిలీ. దేర్ ఫ్యామిలీ ఈజ్ కన్ఫైన్డ్ ఓన్లీ టు ఫార్మ్ హౌస్. దేర్ పార్టీ ఈజ్ కన్ఫైన్డ్ ఓన్లీ టు లెటర్స్ రైటింగ్ అండ్ రిప్లైయింగ్ టు ఇట్. అంతే. లేదు, వాళ్ళు ట్విట్టర్స్కు పరిమితమైన ప్రజల్లో లేరు వాళ్ళు. సో కాబట్టి వాళ్ళు మీ వాళ్ళతో మాట్లాడే ప్రశ్న లేదు. వాళ్ళు ప్రజలకు బాగా ద్రోహం చేశారు. కాబట్టి we will never align with BRS and also never align with Congress. Both are our equal political rivals. బీఆర్ఎస్ లేదు అనేది పక్కా పొలిటికల్, పక్కా
పొలిటికల్ లీడర్ లాగా బీజేపీ అధ్యక్షులాగా మీరు మాట్లాడటం సహజం. దాన్ని నేను కూడా యాక్సెప్ట్ చేయాలి, ప్రజలు యాక్సెప్ట్ చేయాలి. తప్పదు కూడా. కానీ తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ ఎవరు కాదా బీఆర్ఎస్? ఎందుకంటే కేసీఆర్ గారు పార్లమెంట్ ఉన్నాడా? మళ్ళీ సుష్మా స్వరాజ్ గారు ఉన్నారు, వారు మాట్లాడారు తెలంగాణ పక్షాన. మళ్ళీ వాళ్ళు చేసిన అందరం తెచ్చుకుని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ మా సోనియా ఇచ్చిందంటే ఎట్లయితుంది? కేసీఆర్ గారు నేను పోరాడినా కాబట్టి వస్తుంది ఎట్లయితుంది? అది కాదు. అది నేను ఏమంటున్నా అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా ఆ రోజు ఉద్యమంలో జేఏసీలో కూడా మేము ఉన్నాం. మేము వేరే పార్టీలు కూడా లెఫ్ట్లు కూడా ఉన్నారు, నక్సలైట్లు సిద్ధాంతం ఉన్న వాళ్ళు కూడా దానిలో జేఏసీలు పనిచేశారు. అందరు కలిసి సమగ్ర ఒక ప్రజల ఒక పార్టిసిపేషన్తో మేము సకల జన సమ్యతోని ఇక్కడ న్యాయవాదులు పోరాడి, విద్యార్థులు పోరాడి అప్పుడు తెలంగాణ వచ్చింది. ఆత్మ బలివనంతో తెలంగాణ వచ్చింది. ఒక వ్యక్తితో తెలంగాణ రాలే. కానీ క్రెడిట్ అంతా కేసీఆర్. అందరూ దాన్ని అట్లా తీసుకెళ్ళలేకపోయారు. పోరాడితేనే వచ్చిందన్న విషయం కంటే కూడా కేసీఆర్ తీసుకొచ్చారు అన్నదాన్ని వాళ్ళు జనాల్లోకి తీసుకెళ్లారు. వాళ్ళు 10 ఏళ్ల పాటు 2 సార్లు అధికారంలోకి రాగలిగారు. కరెక్టే. కానీ దానికి ఒక ఇంగ్లీష్లో సామెత ఉన్నది, యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ సమ్ టైమ్స్ బట్ యూ కాంట్ ఫూల్ ఆల్ ది పీపుల్ ఆల్ ది టైమ్. ఓకే, అంతే. కొంతమందినే మీరు తప్పుదారి పట్టవచ్చు, మూర్ఖులు చేయొచ్చు, వెనుక్కునేది. కానీ ప్రతిసారి చేయలేరు. మీరు ఉండదంటారు నెక్స్ట్ ఎలక్షన్కి బీఆర్ఎస్? ఉండదు. అంటే 2 సార్లు అధికారంలో ఉన్న పార్టీ, వాడు తెలంగాణని హైదరాబాద్ని మేమే డెవలప్ చేస్తామని చెప్తున్న పార్టీ నెక్స్ట్ ఎలక్షన్కి అసలు మీరు ఉండదని చెప్తున్నారు. ఎట్లా అనేది ప్రజలు అంత తేలిగ్గా మర్చిపోతారా బీఆర్ఎస్? పొలిటికల్ ఈక్వేషన్ అంటే బీఎస్పీ కూడా 2 సార్లు రూల్ చేసింది ఉత్తరప్రదేశ్లో. ఎక్కడుంది ఇప్పుడు ఆమె? ఎక్కడుంది ఆమె? ప్రజలు అన్నీ గమనిస్తారు సార్. డబుల్ ఇంజిన్ సర్కార్ గురించి అన్ని రాష్ట్రాల్లో డిస్కషన్ జరుగుతుంది. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ అయింది అంటే అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, ఇదంతా డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల సాధ్యమవుతుంది అనేది బాగా వినపడుతుంది. మరి తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్? అవును సార్, కంపల్సరీ. మీరు చెప్పింది పాయింట్ కదా, తెలంగాణ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది. దట్ ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. నెక్స్ట్ వచ్చి మీకు కొంత ప్రచారం జరుగుతుంది బయట, ప్రచారం మాత్రమే, నిజమని నేను అన్నాను. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు ఈక్వేషన్ కూటమి కలిసి వచ్చింది. బంపర్ మెజార్టీ 164 సీట్లతో ఒక తిరుగులేని రికార్డు విజయం అక్కడ సాధించింది. వచ్చే ఎన్నికల్లో అదే కూటమిని తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. టీడీపీకి ఆల్రెడీ తెలంగాణలో కొంత క్యాడర్ ఉంది, నాయకులు లేరు కానీ క్యాడర్ అయితే ఈ రోజుకి కూడా ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అదే టీడీపీ, జనసేన కూడా పొత్తుతో ఎన్నికల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఇంతకుముందు చెప్పాను, పొలిటికల్ సిచ్యువేషన్ ఇన్ ఆంధ్ర ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ తెలంగాణ. తెలంగాణలో ఇక్కడ ఈక్వేషన్స్ వేరే ఉన్నాయి, ఇక్కడ పొలిటికల్ అట్మాస్ఫియర్ వేరే ఉంది, ఇక్కడ పొలిటికల్ సిచ్యువేషన్ వేరే ఉంది. కాబట్టి దాని అనుగుణంగా బీజేపీ ఒంటరి పోటీ చేసిన గతంలో మేము అదే విధంగా దీన్ని కంటిన్యూ చేస్తున్నాం. అండ్ ఇట్ విల్ హ్యాపెన్. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ అలయన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మాత్రం బీజేపీ ఈజ్ గోయింగ్ టు ఫైట్ అలోన్ అండ్ బీజేపీ ఈజ్ ఫోర్స్ హియర్ నౌ. అది నేను చెప్తున్నా, అక్కడ పొలిటికల్ సిచ్యువేషన్కి ఇక్కడ పొలిటికల్ సిచ్యువేషన్ మనం కలపము. ఇట్ ఈస్ దేర్ డిసిషన్, దేర్ independent decision of BJP state unit. Here BJP state unit decision is that we'll fight the elections individually and we are going to win the elections. కరెక్ట్ అండి, ఆ డిఫరెన్స్ ఉంది. ఆంధ్ర వేరు, తెలంగాణ వేరు. కానీ తెలంగాణలో టీడీపీకి ఉన్న కేడర్ని, ఆ ఓటు బ్యాంక్ని వచ్చే ఎన్నికల్లో మీరు ఎందుకు వినియోగించుకోకూడదు అన్న ఆలోచన ఎక్కడ రావట్లేదు. ఎందుకంటే పక్క రాష్ట్రంలో మీరు పొత్తులో ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఎందుకు అదే సిస్టమ్? దాని మీద స్ట్రాటజీ చేస్తాం మేము. ఇప్పుడు మా ఓటు బ్యాంక్ ఎక్కడ ఉంది, ఏ ఓటు బ్యాంక్ని మేము తీసుకురావాలి అనేది ఇప్పుడు నిర్ణయం చేస్తున్నాం మేము. దానికి నీ ఒక్కనే చెప్తే సాగదు, మా టీం కూర్చోవాలి, మాట్లాడాలి. డెఫినెట్గా మీరు అన్న పాయింట్ కరెక్టు. ఏ ఏ సెక్షన్స్ మాకు దూరం ఉన్నారో ఆ సెక్షన్స్ అన్ని కూడా బీజేపీకి దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తాం. బనకచెర్ల విషయంలో మిమ్మల్ని బనకచెర్ల విషయంలో మన ముఖ్యమంత్రి గారు నాకు అభినందించారు, ధన్యవాదాలు. బనకచెర్ల విషయంలో మాట్లాడున్నారు. నేను ఇంకా ఛార్జ్ తీసుకోలేదు కాబట్టి దాని విషయాన్ని ఇప్పుడు మాట్లాడితే పద్ధతి కూడా కాదు. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఆథరైజ్ నౌ. ఆథరైజ్ అంతా కూడా కిషన్ గారు. మీరు డెఫినెట్గా బట్ వాట్ ఎవర్ ఇట్ తెలంగాణ సంబంధించిన ఏ ఒక అంశం మీద అయినా సరే బీజేపీ వెనకడుగు వేసేది లేదు. తెలంగాణతోనే బీజేపీ ఉన్నది, తెలంగాణ ప్రజలతోనే బీజేపీ ఉందని చెప్పి స్పష్టం చేస్తాను. చివరిగా ఒక ప్రశ్న అండి. తెలంగాణలో కాళేశ్వరం గురించి విచారణ జరుగుతోంది, అండ్ దెన్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ విచారణ జరుగుతుంది. ఆ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో బీజేపీ నాయకులు కూడా బాధితులు ఉన్నారు, ఇంక్లూడింగ్ మీ నంబర్ కూడా ఉండొచ్చు. ఎట్లా చూస్తారు దాన్ని? ఇట్స్ ఏ క్రైమ్. రైట్ టు సెల్ఫ్ ప్రైవసీ అనేది సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. తర్వాత
ఫోన్ ట్యాపింగ్ చేయాల్సినటువంటి ఒక లా లేదు. Oh. చేస్తే మీరు పర్మిషన్ తీసుకోవాలి. మీరు పోలీసు వాళ్ళు కూడా మీకు ఓన్లీ పర్మిషన్ తీసుకుని ఎక్సలెన్స్ టెర్రరిస్ట్ వాళ్ళ సిస్టమ్ వేరే. యూ కాంట్ ట్యాప్ ఎవ్రీ వన్స్ టెలిఫోన్, అది తప్పది. నువ్వు టెలిఫోన్ ట్యాపింగ్ ఓన్లీ వాళ్ళకు ఒక లిమిట్ ఉంటే దానికి పర్మిషన్స్ ఉంటాయి. నువ్వు పొలిటికల్ లీడర్స్ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇట్స్ ఎ క్రైమ్. డెఫినెట్లీ ఇట్ ఇస్ ఎ క్రైమ్. అండ్ నేనేమంటున్నానంటే ఈ కేసుని మీరు సిబిఐకి చెప్పండి, మీతో కాదు. ఎందుకంటే దాంట్లో మీకు వాట్ ఐ ఫీల్, కాంగ్రెస్ పార్టీ ఎంతైతే ఇంట్రెస్ట్ చూపెట్టాలో, ఎంతైతే దాని మీద సీరియస్నెస్ ఉన్నారో లేదు. సో యూ హ్యావ్ టు గివ్ దట్ కేస్ టు సిబిఐ. అప్పుడు న్యాయం జరుగుతుంది. వాళ్ళ దగ్గర మీకు టెక్నికల్ అసిస్టెన్స్ ఉంటుంది. వాళ్ళ దగ్గర మీకు డెఫినెట్గా వాళ్ళు దే విల్ గో వితౌట్ ఎనీ పార్టిసన్. ఇక్కడ మీకు ఈ ఉన్న స్లో స్పేస్లో నడుస్తుంది. ఎప్పుడో అయినా మీకు అంత ప్రూఫ్ ఉన్న తర్వాత కూడా ఒక ప్రభాకరం అరెస్ట్ కాదని కాదు, మీకు కంప్యూటర్ దొరికినాయి, డిస్ట్రాయ్ దొరికినాయి, వేరే వాళ్ళు దొరికారు, జైల్లో ఉన్నారు, మీరు ఆల్మోస్ట్ ఆల్ ఇన్వెస్టిగేషన్ ఓవర్. సో ఒక అక్యూజ్ని మీరు బయట నుంచి తీసుకొచ్చి రికార్డ్ చేసడానికి వెయిట్ చేసిన తప్పది. మీరు అప్లై చేసిన స్టేట్మెంట్ ఇప్పుడు ఎందుకు రికార్డ్ చేస్తున్నారు? వై హ్యావ్ టేకెన్ 1 year? మీకు తెలిసిన తర్వాత ఫోన్ ట్యాపింగ్లో బాధిత అయింది ఎవరు? మేమైనాం. మళ్ళీ మేము బాధిత అయితే మేము అందుకే అంటారు మీరు సిబిఐకి ఓపెన్ చెప్పండి కేసు. హైకోర్టు కూడా ఒక కేసులో దీని కనెక్టెడ్ కేసులోనే సిబిఐకి ఓపెన్ చెప్పింది, మీరు కూడా ఓపెన్ చెప్పండి. నెక్స్ట్ కాళేశ్వరం ఉంది అడిగాను నేను. సిబిఐకి ఓపెన్ చెప్పాల్సింది, సిబిఐ ఓపెన్ చెప్తుంది. అదే దెర్ విల్ బి ఫేర్ బికాస్ దట్ ఈస్ ఆల్సో కనెక్టెడ్ విత్ lakhs of rupees. ఇది ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో మీరు చెప్పినట్టు ప్రభాకర్ రావు లాంటి వాళ్ళు అమెరికా నుంచి పట్టుకొచ్చారు, ఇంకా మిగిలిన నాయకులను కొంతమందిని అరెస్ట్ చేశారు, పోలీసులను అరెస్ట్ చేశారు. కానీ కీలక సూత్రధారిగా భావించి ఆరోపణలు ఎదుర్కొన్న కేసీఆర్, కేటీఆర్ జోలికి ఇంతవరకు వెళ్ళ జస్ట్ కోచింగ్ చేసి పంపించేస్తూ ఉన్నారు. సో మీ పార్టీ స్ట్రాటజీ ఏంటంటే, అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి మా నాయకులు అంటున్నారు కాళేశ్వరంలో కరప్షన్ జరిగింది, ఆ కరప్షన్ మీద మీరు ఎంక్వైరీ చేయండి అంతే. బట్ సింపుల్ థింగ్, ఎంత జరిగింది, ఏం జరిగింది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు బయట పెట్టారు కదా. ఎందుకు పెట్టే వాళ్ళు ఎందుకు కాలక్షేపం చేస్తున్నారు కమిషన్తో? కమిషన్ ఎంక్వైరీ is different and that doesn't bar you from taking criminal action. Yeah. Okay, sir. Thank you. Thank you. For more videos like this, subscribe Big TV channel.